హలో గాయస్, గుడ్ మార్నింగ్. టాలీ లూకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో గాయస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈపీఎఫ్. ఈపీఎఫ్ అంటే ఏంటి? సో దాన్ని ఎక్కడ మనము విత్డ్రాల్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లోకి వెళ్ళాలి, అసలు ఈపీఎఫ్ అనేది ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు అంటే, మీరు ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు నీ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్ ఈఎస్ఐ అమౌంట్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీ పిఎఫ్ అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలి అనుకున్నప్పుడు, అడ్వాన్స్గా సంథింగ్ మీకు అవసరమైనప్పుడు అమౌంట్ విత్డ్రా చేసుకోవాలన్నప్పుడు, సో ఆ పిఎఫ్ అమౌంట్ అనేది మనము ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి అమౌంట్ అనేది మనం క్లియర్ కట్గా దీంట్లో తెలుసుకుందాం. సో అందుకు కానీ మీరు ఏం చేయాలంటే, మీ అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా, దాన్ని ఫ్రంట్ పేజ్ అనేది మీరు నీట్గా ప్రింట్ తీసుకొని స్కాన్ చేసుకొని, ఓకేనా, మీరు మీ యొక్క సిస్టంలో పెట్టుకోవాలి. ఎందుకంటే దానిని మనం అప్లోడ్ చేయాలంటే మనకి అకౌంట్ నెంబర్ అనేది క్లియర్ కట్గా ఫోటోలో ఉండాలి ఆ స్కానింగ్ కాపీలో, ఓకేనా. అది మీరు బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. సో లెట్స్ గో టు ఇంటు ద గూగుల్ క్రోమ్. సో ఇక్కడికి వచ్చానండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఈపీఎఫ్ఓ అని ఇస్తానే మనకి వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అంటారు, ఓకేనా. దీన్ని క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఉంది కదా, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా సంబంధించి, ఇది మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ సర్వీసెస్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్ ఎంప్లాయీస్ని క్లిక్ చేయండి. ఫర్ ఎంప్లాయీస్ క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూసారా మెంబర్ యుఏఎన్ ఆన్లైన్ సర్వీసెస్ ఓసిఎస్ ఓటీసీపీ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మనకున్న ఈపీఎఫ్ నెంబర్ తర్వాత పాస్వర్డ్ని మనం టైప్ చేయాల్సి వస్తుంది. అంటే మన కంపెనీ వాళ్ళు మనకు ఒక ఈపీఎఫ్ నెంబర్ అనేది, అదేవిధంగా పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకుంటాం, ఓకేనా. చూడండి, ఓకే, ఈ విధంగా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూడండి, యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ మీకు ఆల్రెడీ మీ కంపెనీ వాళ్ళు ఇచ్చింటారండి. దాన్ని మీరు ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను నా కంపెనీ యొక్క ఈపీఎఫ్ నెంబర్ని టైప్ చేసుకుంటున్నాను, ఓకేనా. నేను అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేనేం చేస్తున్నానంటే నా ఈపీఎఫ్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత పాస్వర్డ్ ఇస్తున్నాను. తర్వాత ఈ క్యాప్షా ఉంది కదా, ఈ క్యాప్షా అనేది మీరు కరెక్ట్గా టైప్ చేయాలి. సైన్ ఇన్ చేస్తున్నాను, చూడండి. ఇలా సైన్ ఇన్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఒక బాక్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు మీ యొక్క ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నట్లయితే మీరు అమౌంట్ అనేది మీకు అవసరం కోసం విత్డ్రా చేసుకోవచ్చు, అంత కావాలంటే. లేదు, ఆర్గనైజేషన్ నుంచి మీరు రిజైన్ చేసి బయటకు వచ్చేసారు, అలాంటప్పుడు మీరు టోటల్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే అది ఒక వేరే ఫార్మాట్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైతే యూఏఎన్ నెంబర్ ఇస్తారో మీ యొక్క యూఏఎన్ నెంబర్, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండరు టోటల్గా క్లియర్గా, మీ మొబైల్ నెంబర్ అన్నీ క్లియర్ కట్గా చూపిస్తుంది. మీ ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఇక్కడ చూపిస్తుంది, ఓకే. ఇప్పుడు మనం చూడండి, ఇక్కడ వ్యూలోకి వెళ్తున్నాను. వ్యూలోకి వెళ్ళిన తర్వాత సర్వీస్ హిస్టరీని క్లిక్ చేస్తున్నాను. యా గైస్, మనకి వ్యూలోకి వచ్చి సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా మన మెంబర్ ఐడి, తర్వాత కంపెనీ, ఎస్టాబ్లిష్మెంట్ ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్ అవన్నీ చూపిస్తాయి అనమాట. ఇక్కడ ఎగ్జిట్ ఏంటే కనుక ఇక్కడ చూపించేది. సో ఆ ఎగ్జిట్ కాలేదు కాబట్టి నాట్ అప్లికబుల్ చూపిస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ ఆప్షన్ ఏంటంటే, ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లైమ్ ఫామ్ 31/19/10C అండ్ 10D ఈ ఫామ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మెయిన్ ఆప్షన్ అనేది ఒక పేజ్ చూపిస్తుంది. అక్కడ మనం ఏం చేయాలంటే, మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి కదా, ఆ బ్యాంక్ డీటెయిల్స్ని మనం అక్కడ టైప్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకే. అది చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ అనేది అడగడం జరుగుతుంది. చూడండి,
ఆన్లైన్ క్లెయిమ్ ఫామ్ 31. ఓకే, ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి. నెంబర్ ఇచ్చుకోండి. ఓకేనా, తర్వాత వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై చేసుకున్న తర్వాత ఇది మీ బ్యాంక్ అకౌంటా కాదా అనేది క్లారిటీ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. చూడండి. ఓకే, ఇచ్చిన తర్వాత ఎస్ ఇవ్వండి. టర్మ్స్ అండ్ కండిషన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నట్టు ఇవ్వాలి, ఎస్. ఓకేనా, తర్వాత ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ఇలా ఇచ్చిన తర్వాత మన యొక్క డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డీటెయిల్స్ని ఒక పేజ్లో మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఆ పేజ్లో ఫిల్ చేసిన తర్వాత మనము సబ్మిట్ చేస్తే మనకు కన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది ఒక ఓటీపీ నెంబర్తో. ఓకే, చూసారా, ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఐ వాంట్ టు అప్లై ఫర్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31. ఓకే, దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది 1 by 1. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నేను సెలెక్ట్ సర్వీస్, ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను, మా కంపెనీ నేమ్. ఓకే, తర్వాత పర్పస్ ఆఫ్ విచ్ అడ్వాన్స్ ఇస్ రిక్వైర్డ్ అంటే మీరు ఏ దానికి మీరు విత్డ్రా చేసుకుంటారని పర్పస్ అడుగుతుంది. నేను ఇల్నెస్ ఇస్తున్నాను. ఓకే, తర్వాత అమౌంట్ ఎంత కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 7,000 ఇస్తున్నాను. అడ్రస్, మా ఇంటి అడ్రస్ ఇస్తున్నాను. తర్వాత స్ట్రీట్, తర్వాత స్టేట్ అడుగుతుంది ఆంధ్రప్రదేశ్, డిస్టిక్ వైఎస్ఆర్ డిస్టిక్, సిటీ కడప, పిన్ కోడ్. ఓకే, మనము పాస్బుక్ ఉంటుంది కదా, అంటే బ్యాంక్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా, అది మనకి నీట్గా ఉండాలండి. అది ఇక్కడ మనం ఫైల్ చేయాలి. ఓకే, చూసుకోవాలంటే వ్యూ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్. ఓకే, ఇక్కడ లాస్ట్లో ఇది ఉంది కదా, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఐఆమ్ అప్లయింగ్ ఫర్ దిస్ క్లైమ్ యూజింగ్ ద అదర్ క్రెడెన్షియల్స్. మేము ఇది విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాము, అమౌంట్ అనేది క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు గెట్ ఆధార్ ఓటీపీ ఇవ్వాలి. ఇది ఇచ్చిన తర్వాత మనకి ఒక పాస్వర్డ్ అనేది వస్తుందండి. ఆ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ క్లెయిమ్ చేస్తాం, ఎంటర్ చేసుకోవాలి. మీ రిజిస్ట్రేషన్ పొందిన మీ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. ఓకేనా, సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మీకు పీడిఎఫ్ ఫామ్లో డౌన్లోడ్ చేసుకోమని అడుగుతుంది. అక్కడ మనం పీడిఎఫ్ ఫామ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది వితిన్ మీకు ఒక 1 month లోపల మీకు అమౌంట్ అనేది క్లెయిమ్ అయినట్టుగా చూపిస్తుంది. ఓకేనా, చూసారా. చూడండి, OTP has been verified, eKYC updated and PF advance claim from submitted successfully on a unified portal. Please click here. యా గైస్, ఈ విధంగా మనము ఈపీఎఫ్ అనేది సింపుల్గా పోర్టల్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు మనకు కావాల్సిన అమౌంట్. ఓకేనా, సో అది గైస్, మీకు ఈ క్లాస్ మంచిగా అర్థమైంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్.